అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఆయత్ నంబర్ 59. యా అయ్యుహల్లదీన ఆమనూ అతీఉల్లాహ وأطيعوا الرسول وأولي الأمر منكم فإن تنازعتم من شيء فردوه إلى الله والرسول إن كنتم تؤمنون بالله واليوم الآخر ذلك خير وأحسن تأويلا. ఆయత నంబర్ 59. ఓ విశ్వాసులారా, అల్లాహకు విధేయత చూపండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి, మరియు మీలోని అధికారులకు కూడా. ఆ పైన ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి. మీకు నిజంగా అల్లాహపై అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే మీరిలా చేయడం అవశ్యం. ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది. 89. ఉలుల్ అమ్ర్ అంటే మీలోని అధికారిక జనులు. కొంతమంది దృష్టిలో ఇక్కడ ఉలుల్ అమ్ర్ అంటే రాజ్యాధికారులు, ప్రభుత్వాధికారులు, మరి కొంతమంది దృష్టిలో ధర్మవేత్తలు, ఇస్లామీయ విద్వాంసులు. రెండూ సరైనవే. నిజానికి అసలు విధేయత అనేది అల్లాహకే కనబరచాలి. ఎందుకంటే ఖురాన్లో ఇలా అనబడింది. 1. బాగా వినండి, సృష్టించడము ఆజ్ఞాపించడము అనేది ఆయనకే చెందుతుంది. అల్-అరాఫ్ 54. 2. ఆజ్ఞ అల్లాహకే సొంతం. యూసుఫ్ 40. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అభిష్టానికి స్వచ్ఛమైన ప్రతిరూపం. ఆయన ఇష్టాయిష్టాలకు ప్రతినిధి. కనుక అల్లాహ్ తనతో పాటు తన ప్రవక్తను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి ఆయన ఆజ్ఞను తప్పనిసరిగా అనుసరించాలని ఖరారు చేశాడు. ప్రవక్త విధేయత వాస్తవానికి అల్లాహ్ విధేయతేనని చెప్పారు. ఎవరు ప్రవక్తకు విధేయులయ్యారో వారు అల్లాహకు విధేయులయ్యారు. అన్-నిసా 80. దీని ద్వారా అవగతమయ్యేది ఏమిటంటే ఖురాన్ ఏ విధంగా ఇస్లాం ధర్మానికి మూలాధారమో హదీస్ కూడా అదే విధంగా మూలాధారం. అలాగే అమీర్లకు, అధికారులకు విధేయులై ఉండడం కూడా అవసరమే. ఎందుకంటే వారు దైవము మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞలను మన మధ్య ప్రవేశపెడతారు, లేదా ఉమ్మతి యొక్క సామూహిక ప్రయోజనాలను కాపాడుతూ తత్సంబంధిత వ్యవహారాలను అజమాయిషీ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి బోధపడేది ఏమిటంటే అమీర్లకు, అధికారులకు విధేయులై ఉండటం అవసరమే. అయినప్పటికీ ఈ విధేయత బేషరతుగా జరగదు. అది షరతులతో కూడుకున్నది. తొలుత అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపాలి. తమ అధికారులు షరియతుకు కట్టుబడి మంచి విషయాలలో ఆజ్ఞాపించినప్పుడు విధేయత చూపాలి. చెడు విషయాలలో అమీర్లు అడుగులకు మడుగులొత్తవలసిన అవసరం లేదు. అందుకనే అతీఉల్లాహ్ మరియు అతీఉర్ రసూల అని అయితే అనబడింది, కానీ అతీఉ ఉలిల్ అమ్ర్ అని చెప్పలేదు. ఎందుకంటే అల్లాహ్ విధేయత ప్రవక్త విధేయత ప్రత్యేక విధులు, కానీ అధికారుల విధేయత ప్రత్యేక విధి కాదు. అది అల్లాహ్ మరియు ప్రవక్త విధేయతకు లోబడినది. హదీసులో కూడా ఇలా అనబడింది, సృష్టి విధేయత వల్ల సృష్టికర్త పట్ల అవిధేయత జరిగితే అటువంటి విధేయత తగదు. అల్బానీ. మిష్కాత్. మంచి పనుల్లోనే విధేయత చూపాలి. బుఖారీ కితాబుల్ అహ్కామ్. నాయకుడు అవిధేయతకు ఒడిగట్టనంత వరకు అతని మాట వినాలి, అతనికి విధేయత కనబరచాలి. ఒకవేళ పండితుల అంటే ఉలమాలను, విద్వాంసులను, ఫుకాహ్ను ఉలుల్ అమ్రగా భావించినట్లయితే వారి విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. వారు దైవాదేశాలను, ప్రవక్త ఉపదేశాలను జనులకు వివరిస్తూ ఉంటారు. ప్రజలకు ధర్మం వైపు మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటారు. కనుక వారికి విధేయత కనబరచాలి.
దీని ద్వారా బోధపడేది ఏమిటంటే పండితులు విద్వాంసులు కూడా ధార్మిక వ్యవహారాల్లో ప్రభుత్వాధికారుల లాంటి వారే. అయితే ఇస్లామీయ విద్వాంసులు కూడా దైవం మరియు దైవ ప్రవక్త ఆజ్ఞల్ని ప్రజలకు వివరించినంత కాలమే ప్రజలు వారి మాట వినాలి. వారు గనక గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే జనసామాన్యం వారికి విధేయత చూపనవసరం లేదు. పైగా వైముఖ్య దశలో ఉన్నప్పుడు తెలిసి కూడా వారి అడుగుజాడల్లో నడవడం పాపం అవుతుంది. 90. వివాదాస్పదమైన విషయాన్ని అల్లా మరియు ఆయన ప్రవక్త వైపుకు మరల్చడం అంటే నేటి ధార్మిక పరిభాషలో అర్థం ఖురాన్ హదీసుల వైపుకు మరలడం అన్నమాట. అభిప్రాయ భేదాలను వివాదాలను పరిష్కరించడానికి ఇది ఉత్తమమైన మార్గదర్శక సూత్రం. ఈ సూత్రం ద్వారా అర్థమయ్యేదేమంటే మరో మూడో వ్యక్తిని అనుసరించవలసిన అగత్యం లేదు. ఒకానొక నిర్ణీత పండితుని అనుసరించడం తక్లీదే ముఅయ్యన్ లేక తక్లీదే షఖ్సీ తప్పనిసరి అని చెప్పేవారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో పాటు మూడో వ్యక్తి అనుసరణ తప్పనిసరి వాజీబ్గా ఖరారు చేశారు. దివ్య ఖురాన్లోని ఈ ఆయతకు పూర్తిగా విరుద్ధమైన ఈ మూడో వ్యక్తి అనుసరణ ముస్లింలకు ఐక్య సమాజం ఉమ్మతే ముత్తహిదా కాకుండా అనైక్య సమాజం ఉమ్మతే మున్తసిరహగా, ఇంకా చెప్పాలంటే ముస్లిం సమాజ ఐక్యతను దాదాపు దుస్సాధ్యంగా మార్చివేసింది. Ayat number 60. ألم تر إلى الذين يزعمون أنهم آمنوا بما أنزل إليك وما أنزل من قبلك يريدون أن يتحاكموا إلى الطاغوت وقد أمروا أن يكفروا به ويريد الشيطان أن يضلهم ضلالا بعيدا. ఆయత నంబర్ 60. ఓ ప్రవక్త, నీపై అవతరించిన దాన్ని నీకు పూర్వం వారిపై అవతరించిన దాన్ని విశ్వసించాము అని అంటూనే తమ వ్యవహారాలను తీర్పు కోసం దైవేతరుల తాగూత్ వద్దకు తీసుకుపోగోరే వారినే నీవు చూడలేదా? మరి నిజానికి సైతాన్ను తాగూతును తిరస్కరించమని వారికి స్పష్టంగా ఆదేశించడం జరిగింది. సైతాన్ని అయితే వారిని మార్గం తప్పించి చాలా దూరంలో పడవేయాలని కోరుతున్నాడు.